శ్రీ నాగసూరి వేణుగోపాల్ రచన బహుముఖ ప్రజ్ఞాస శ్రీ పప్పూర్ రామాచార్యులు 5వ భాగం 16/1/26 కనుము పండగ శుభాకాంక్షలతో స్వాగతం. వదరుబోతు 100 ఏళ్ల కానుక 1917 అనే సంకలనం ప్రచురిస్తూ పునర్ముద్రణ ప్రచురణకు సంపాదకుడిగా అప్పిరెడ్డి హరినాథరెడ్డి చాలా పరిశోధన చేశారు. రాసిన వ్యాసాలు లోక పరిశీలన అనుభవంతో కళ అనే అక్షరంతో అనే దాంతో రాసినవి సాహిత్య సంబంధంగా, లా అనే పేరుతో రాసిన వాస్తవిక దృష్టితో, రాసినవి ఆధ్యాత్మికంగా, నా అనే వారితో రాసినవి వ్యంగ్య ధోరణిలో, పా అనే పేరుతో రాసినవి హాస్య గుణ సంబంధంగా కనిపిస్తుంది. ఇంకా ఈ వ్యాస రచయిత కర్ణమడకల రాళ్లపల్లి గోపాలకృష్ణమాచార్యులు, పప్పూరు రామాచార్యులు, అనంతకృష్ణ శర్మ గారు, కర్ణమడల రాళ్లపల్లి రామకృష్ణమాచార్యులు అయి ఉండొచ్చని వీరి ఊహాగానం. ఘట్టమరాజు అశ్వత్థనారాయణ వ్యాసకర్తలు ముగ్గురని రామకృష్ణాచార్యులు కాకుండా భావిస్తారు. ఈ వ్యాసకర్తలైన రాళ్లపల్లి గోపాలకృష్ణమాచార్యులు, అనంతకృష్ణ శర్మ, రామకృష్ణమాచార్యులు స్వయాన అన్నతమ్ములేవారు. వీరిలో చిన్నవాడైన రామాచార్యులు సమవయస్కు. వీళ్ళిద్దరూ తర్వాత కాలంలో కలిసి శ్రీ సాధన పత్రిక నిర్వహణ చేశారు. అంటే వదరుబోతు ప్రారంభమైన కాలానికి ఒకరు 31, మరొకరు 24, మిగిలిన వాళ్ళు 21 వయస్సు కలిగినవారు. గోపాలకృష్ణమాచార్యులు ఒక్కరే ఉద్యోగి, ఇద్దరు విద్యార్థులప్పటి. వదరుబోతు మొదలు కావడానికి నేపథ్యమేమి? వీరికి విస్తృతంగా సామాజిక పరిశీలన, స్వతంత్ర దృష్టి, ప్రజల బాగోగుల పట్ల సహానుభూతి మాత్రమే కాక లోతైన పాండిత్యం, సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఉన్నట్టు మనం రచన ద్వారా గుర్తించవచ్చు. ది ట్యాప్లర్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో రిచర్డ్ స్టీల్ తొలుత 1709 ఒక 7 ఏళ్ల పాటు వ్యాసాల వారానికి 3 రోజులు ప్రచురించేవాడు. తర్వాత జోసెఫ్ ఎడిసన్తో కలిసి ద స్పెక్టేటర్ వ్యాసాలు అనే పేరుతో ప్రతిరోజు వ్యాసాలు రాసేవాడు. స్పెక్టేటర్ పేరుతో రాసినవి సాక్షి కూడా పానుగంటి వారికి ప్రేరణ. 1714 నుంచి జోసెఫ్ ఎడిసన్ ఒక్కరే కొంతకాలం రోజు విడిచి రోజు రాస్తుండేవాడు. ఆనాటి సమాజపు ధోరణిని విమర్శనాత్మకంగా వివరించే ఈ 2 ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధమైనవే కాక ఎంతో ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాయి. 2 శతాబ్దాల తర్వాత వీటి ప్రభావంతో తెలుగులో ప్రయత్నాలు జరిగాయి. 1865 ఫిబ్రవరి 11 రాజమండ్రి దగ్గర ఉండే సీతానగరంలో జన్మించిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఉపాధ్యాయుడిగా, తర్వాత లక్ష్మీ నరసాపురం, ఆనగుంది, ఉర్లాం సంస్థానాల్లో దివాన్గా పనిచేసిన తర్వాత పిఠాపురం ఆస్థాన కవిగా బహుకాలం పనిచేసి పానుగంటి వారు 1913లో సాక్ష్య వ్యాసాలు, వారి అల్లుడు ద్రోణంరాజు వెంకట రమణారావు 1905లో ప్రారంభించిన పత్రిక సువర్ణ లేఖలో మొదట, ఆ తర్వాత ఆంధ్రపత్రిక సారస్వత అనుబంధంలో 1922 నుంచి 22, 27 నుంచి 28, అలాగే 33లో మొత్తం 140 వ్యాసాలు రాశారు. బహుళ ప్రజాదరణ పొందిన ఈ రచనలో వారికి ఆంధ్ర ఎడిసన్ అనే పేరు కూడా లభించింది. పానుగంటి వారి సాక్ష్య వ్యాసాలు వెలుగు చూసిన 4 ఏళ్లకు వదరుబోతు మొదలే. స్పెక్టేటర్, ట్యాట్లర్ అనే మాటలకు తర్జుమాలను సాక్షి, వదరుబోతు కనపడ. రాజమండ్రి ప్రాంతపు 48 సంవత్సరాల పండితుడు కొంత స్థిరపడిన పత్రికలో రాసిన వ్యాసాలు సాక్షి కాగా, 20-30 వయస్సు గల జీవితంలో పూర్తిగా స్థిరపడని అనంతపురంలో చదువుకునే విద్యార్థులు 2 వారాలకోసారి తామే వెలువరించిన కరపత్రం
వదరుబోతు వ్యాస సాక్షి తర్వాత దశలో ఆంధ్రపత్రిక ద్వారా వ్యాప్తి చెందగా వదరుబోతు మళ్ళా కొనసాగలేదు. వదరుబోతు రచనా కాలానికి రచయితలకు సాక్షి గురించి అసలు తెలియదు. అయితే వదరుబోతు పుస్తకంలో వెలువడే సమయానికి సాక్షి బాగా ప్రచారంలోకి వచ్చి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసిందని భావిస్తున్న వదరుబోతు ప్రస్తావనలో ఈ విషయాలు కనపడతాయి. ఏమిటవి? రాజకీయ స్వాతంత్రం ఒక కొమ్మలోని పండే కానీ పంట అంతా దాండిక తక్కిన వాటితో పాటు పండుతాయి. దానికై ప్రత్యేకంగా శ్రమించి తక్కిన వాటిని వదిలివేయటం వ్యక్తిసేద్యం. కనుకనే ఈ వ్యాసకర్తలు భరతఖండ రాజకీయ స్వాతంత్రాన్ని గురించి ఎక్కువ జోక్యం చూపల. వీరు సొమ్మను వారు కాదు, పొమ్మనేవాడు కాదు, పొగబెట్టేవాడు. ఇలాంటి ప్రజోద్బోధ కార్యానికి ఇంగ్లీష్ సారస్వతంలోని ఎడిసన్ ద్వారా ఆశ్రయించిన పేరులేని ఉపన్యాసాలను పంచిపెట్టే పద్ధతి చాలా అనుకూలంగా ఈ వ్యాసకర్తలకు తోచింది. కానీ ఈ వ్యాసకర్తలు ఆ మొదటి సాక్షి పేరు తెలిసి ఉండలేరని స్పష్టంగా చెప్పచ్చు. కనుక 1917లో వదరుబోతు జనంలోకి సాక్షితో సంబంధం లేదంటం నిజం. ట్యాట్లర్ అనే పదం ఎక్కువ రుచించి వారు దాన్ని వదరుబోతు అని తెరిగించుకున్నారు. వదరుబోతు జన్మించిన కాలంలోనే గుంటూరు నుంచి కొన్ని వ్యాసాలు రావడం, తర్వాత కాలంలో వంగూరు సుబ్బారావు అనే వసంత లేఖలు పేరున ఆంధ్రపత్రికలో ప్రచురించారని అదే ప్రస్తావనలో కనబడుతుంది. వదరుబోతు పేరుతోనే 1918లో అనంతపురంలోనే మొదలైన బాలభారతి మాసపత్రికలో కొన్ని వెలువడ్డాయని ఘట్టమరాజు చెప్పారు. అవి అనంతపుర ప్రాంత భాషలో అనుకరణగా పాగటం గమనార్హం. ఈ పత్రిక సంపాదకుడు అనంతగిరి పేరనార్యకవి. అలాగే ఆదోని పురాణ సంఘం వ్యాసాలు 1928లో శ్రీ సాధన పత్రికలో ప్రచురింపబడి కాలేజీ విద్యార్థులు రాసిన కరపత్రాలు కావడం వల్ల ఆంధ్రపత్రిక వంటి పత్రికలో వెలుగు చూడకపోవడం వల్ల లభ్యమైన 22 వ్యాసాలు 15 ఏళ్ల తర్వాత పుస్తకంగా ప్రచురింపబడిన పాఠ్య గ్రంథాల్లో 2-3 వ్యాసాలు అంతర్భాగం అయిన వదరుబోతు రచనకు పెద్దగా ప్రచారం రాల. పుస్తకం మరలా 5 శతాబ్దాలకు కానీ పునర్ముద్రణం పొందలేదు. పత్రికలలో వచ్చిన చర్చ కూడా ఎవరు రాశారు, ఎన్ని రాశారు, ఏ పేర్లతో రాశారు అన్న విషయాలే చర్చించారు. అయితే రచయితలే స్పష్టమైన అవగాహనతో తమ కర్తృత్వాన్ని మరుగుపెట్టిన ఆ విషయాల కోసం రంధ్రాన్వేషణార్థం పరిశోధన తగదేమో అనిపిస్తుంది. రచయితల వివరాల కన్నా రచనలోని అంశాలు ముఖ్యమని గమనించి ఈ వినూత్న సాహసం స్వతంత్రంగా సాగి కనుక మనం ఈ రచనలోని వస్తువుల ధోరణి, వ్యక్తీకరణ శైలి గురించి కొంత వివరంగా చర్చిస్తే ఉత్తమమని అభిప్రాయం నాకు కలిగి. కడచిన ప్రపంచ మహాసంగ్రామం మనుష్య జాతి దృష్టినే కొత్త దోవకు తిప్పిందనుట సుప్రసిద్ధ విషయం. నీతి, మతం, ధర్మం, సంఘం మొదలైన వాణి దృఢ మూలాల కట్టుదిట్టాలన్నిటినీ కదిలించి మన మనోవాక్కాయాలైన దిక్కులకు పరవశంగా త్రోసిన పెను తుఫానుగా ఆ యుద్ధం పరిణమించింది. తీవ్రంగా యోచించే స్వభావం గల అనంతకాలపు తరుణాల్లోని ఒకరిద్దరు హృదయంలో కూడా యుద్ధకాలంలో కలిగిన కదలిక ఫలమే ఈ వదరుబోతు అని రచయితలలో ఒకరుగా పరిగణింపబడే తర్వాత కాలంలో మహావిమర్శకులుగా ఖ్యాతి పొందే శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఈ వాక్యాలతో తన ప్రస్తావనను ప్రారంభించి ఒక శతాబ్దం కింద వ్యక్తీకరించింది కనుక 1-2 సార్లు ఈ వాక్య సముదాయం చదివితే ఈ రచన ఎంత ఆధునికము, ఎంత సాంఘికము, ఎంత దార్శనికము బోధపడు. మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాలను ప్రతిస్పందంగా వచ్చిన వదరుబోతు వ్యాసాలన్నీ సాంఘిక అంశాలు. అవసరమైతే రచయితలు సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు భాషలలో సార్వత్రిక భావాలను
భూతంగా తీసుకొని తెలుగు సమాజపు ధోరణ హాస్యంతో వ్యంగించి ఖండించి దార్శనికతో తాత్విక చర్చ కూడా చేశారు. గ్రంథ రచన, నాటక సాహిత్యాభివ్యక్తి, కవిత్వం వంటి వాటి గురించి మాట్లాడినప్పుడు సాహిత్య పరంగా వచ్చి చర్చించిన అందులో అంతఃసూత్రంగా సాగింది ప్రయోపయోగమైన సామాజిక దృష్టి. అంటే వస్తువు సామాజికం, ఉడుపులు సాహిత్యం అంటే డ్రెస్ అన్నమాట. ఉద్దేశం తాత్వికం, భవిష్యత్తు ప్రయోజనం. జాగ్రత్తగా లోతుగా విశ్లేషిస్తే ఇది తెలుగులోనే తొలి తరపు అత్యంత ఆధునికమైన సామాజిక శాస్త్ర రచన అని బోధపడుతోందంటున్నాడు నాగస్వరి. జప తపముల కన్నా చదువు సాముల కన్నా ఉపకారమే మిన్న ఓ కూనలమ్మ అని గేయ పాదాలతో ముగిసే కృతార్థత అనే వ్యాసం లక్ష్యం ఏమిటో వేరుగా చెప్పక్కర్లా. తత్వాన్ని గురించి శాస్త్రాన్ని, తార్కికులను, కవులను, విద్యావంతులను తమ జీవిత కాలమంతా విచారించడం వృధా కాలహరణం చేయుట కాదా అనేటువంటి మీమాంసతో చర్చ చేసి ఇందరు మతాచార్యులు ఇన్ని దేవాలయాలు వట్టి ఆడంబరాలేనా అని ఘాటుగా ప్రశ్నించి పిల్లి మొక్కులు మొక్కిన వాళ్ళ యందు మాత్రం అతడు గ్రహించి తక్కిన వారి ఎడల నిరాదరం కలిగి ఉంటాడా అని తర్కించి సృష్టికర్త ఉద్దేశమనే వ్యాసం ముగింపులో ఇలా అంటారు: తెలియని మతాలకై అర్థం కాని గ్రంథాల చదివి రాని పోని స్వర్గ సుఖాలకు అర్రులు తాతటం కంటే మన ఇంట, మన ఊర, మన దేహంలో, మన సంఘాన్ని, మన జీవితాలను ఉపయుక్తంగా చేయటం మిగుల ముఖ్యమని మా ఆశయం. ఈ మాటలు చెప్పే ముందు నా మెడకు నాస్తికత్వం అంటరాదు అని కూడా హెచ్చరిక చేశారు. కందం రాసిన వారంతా కవులు, మందు నూరిన వాళ్ళంతా వైద్యులే అంటూ ప్రచార కండీవతిలో తల క్రిందలయ్యే మహితాత్ముల గురించి శతాబ్దాల క్రితమే తల్లడిన్న రచయితలు తీరు గౌరవార్థంలో కనపడుతుంది. గడ్డం పెంచినంతనే మహర్షి కావచ్చు అని వ్యంగ్యోక్తులున్నాయి. తీరిక లేమి గురించి వ్యాఖ్యానిస్తూ 16,000 భార్యలతో కాపురం చెయ్యాల్సి వచ్చినా శ్రీకృష్ణుడు తీరిక లేదు అని ఎప్పుడు అనల అంటూ వాదన సాగిస్తారు. దీనికి పూర్వరంగంగా వదరుబోతు పత్రిక పట్టుకున్న వ్యక్తి చదువ పొద్దు లేదనియు వరదన్న గౌరవహాని అని జవాబిచ్చారని అతగాడి పొద్దు చాలదని వ్యాసం నడుపుతారు. అనాగరకుడు ఎన్నడూ కాలమునితో నిందింపడు. అక్కల మారిన పనుడు అధికముగా అంటగట్టుకున్న మనకు మాత్రమే ఈ అవస్థ అని వివరించారు. ఇప్పటి కాలపు మొబైల్ ఫోన్ వ్యసనం, సోషల్ మీడియాకు మరగడం చూస్తే ఈ రచయితలు ఎంత తీవ్రంగా ఆనాడే స్పందించారో చెప్పండి. ఇక విద్య అంటూ రాసిన వ్యాసంలో ఒకరి విద్య ఇంకొకరికి అవిద్య అంటూ హాలికులకుండు సమబుద్ధి సహనము లేకుండుట మన లోపమా అనేటువంటి ఒక ప్రశ్న కూడా వేస్తారు. మన విద్యల పాపమా శాపం కాదు, మనం నేర్చితిమి కానీ వివేకము నేర్వలేదు అంటున్నారు. కనుక వివేకం నేర్వని విద్య వ్యాసుని కథ నేర్చినను వ్యర్థమే. హాస్యకళ అనే వ్యాసంలో వదరుబోతు రచనలో హాస్యం లేదనే విమర్శకు జవాబు చెప్పారు. వాళ్ళ జవాబు మిథ్యాపవాదం, సత్యాపవాదం అంటూ వెంగడిస్తా. ఉన్నదానిని లేదంటం, లేని దాన్ని ఉందనటం అంటూ మిథ్యాపవాదం 2 రకాలని చెప్పే పద్ధతి నేటి కాలపు రాజకీయాలను, ప్రచార ప్రసార మాధ్యమాల తీరు దర్పణంగా కనబడు. అలాగే ఉన్నదాన్ని ఉన్నదనటం, లేనిదాన్ని లేదనడం అంటూ సత్యాపవాదాల గురించి కూడా వివరిస్తారు. మేమును మా చదువుల వలనే సమస్యలో మనుషులు కానీ ఉండగోరెదము కానీ వారి పాలిటి బ్రహ్మలం కావాల్సిన సంకల్పం లేదు అని సంపాదకీయ విధానాన్ని విడమర్చి చెప్పారు ఆ యువకులు. ఇవి మా ప్రయత్నాలని వచించెదము కానీ ఫలములని వచింపము. మా
పత్రిక నందుకొని నెమ్మదిగా నిదానంగా చదువుకొని పర్వాలేదు అని అభినందించట మాకు చాలు. కానీ రాక మునిపే ఎదురు చూస్తుండే వచ్చింతోడనే గడగడమని కార్యాచరణ భావాలు గమనింప ఒక్క గుక్కగా చదువుకొని పక్కుమని 10 మారులవి తర్వాత అదే కాగితాన్ని మేజాపై మైల దొరపటానికి ఉపయోగించే వాళ్ళ కొరకు మా ప్రయత్నం మాత్రం కాదు. 20-30 సంవత్సరాల యువకుల భావాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసు. అనుకరణ విద్యాని వ్యాసఖండిక చివరిలో కాన సంఘంలో లోపాలను సత్యభావాలను దాదాపుగా శ్రేష్ఠులే నిదానమనవ అంటూ ప్రభావశీలమైన ఉన్నత వర్గాల బాధ్యత గుర్తు చేస్తారు. అన్ని నీతి శాస్త్రాలు, అన్ని ధర్మశాస్త్రాలు, అన్ని మత గ్రంథాలు సారం సత్యసంధత అంటూ ఏ మతాభ్యాసకుడైన ఆచార్యుడు అనవలే అంటామేమో కానీ దీనికి ఆచార్యుడే అనవసరం అని సత్యసంధత ప్రాధాన్యాన్ని తేలుస్తారు. ఆధునిక కవిత్వం తీరు గురించి వారు చెప్పే విషయాలు మనలను చింతాక్రాంతుల్ని చేస్తాయి. నేడు కవనానికి వలసి వెళ్ళమూడే సాధనాలు, ప్రవాహ లేఖిని, ఫౌంటైన్ పేనా ఒకటి, అక్బర్ పాషా చుట్టాల పెట్టి లేక షాజహాన్ పొడుము తలకాయ 2, తేనీటిచే నిండిన పాత్ర 2-3 తలముల నల్లమందు కూడా దానిలో 3. ఇదే వ్యాసంలో చివర ఇలా పూలు పొందనలేని నవలు 190 వంతులు గ్రంథకర్తల దేహాలపై మొలచిన దుర్మాంస గ్రంథులన్నా నాకు పాపం రాదని నా ఆశయం. మన ప్రపంచం అలాగే అలాటకతత్వంలో అలా ఇలా అంటారు. రామాయణం జరుగునంత కాలం రాముని వెంట నుండి పరీక్షించు అతని జీవితం నుండి నీతిని గ్రహింపవలంటే ఎందరికి సాధ్యమవుతుంది? మన ప్రపంచం కూడా ఒక గొప్ప యంత్రం అంటూ గౌతమ బుద్ధుని బోధనలోని వాస్తవాలను మరచిపోయి జనులు శుద్ధ నాస్తికులయ్యారని వ్యాఖ్యానిస్తారు. జీవరాశులన్నింటిలో మానవుడే ఎందుకు గొప్ప కొరమారిన నిరర్ధక జంతువు అని సదయుని కథలో అంట. స్థలాభావం వల్ల ఇంతకు మించి చర్చించడం ఇక్కడ భావ్యం కాదంటున్నాడు నాగేశ్వరి. కానీ నిజంగా పరీక్షిస్తే సాక్షికి వదరుబోతని వదరుబోకు సాక్షి అని పేర్లుంటే స్వరూప సౌచిత్యం ఎంతగానో ఉంటుందేమో అని ఒక ఊహ కనపడుతోంది. వదరుబోతు అనే పదంలోని నీచార్థాన్ని వదలి వాంగ్మిని అర్థాన్ని గ్రహిస్తే అలాగే గ్రహింపవలం కదా. సాక్షిలో ఉన్నంత మాట పాటువం, అడ్డు అంకం లేని నాగుబాము నడక, సందేహం లేని సిద్ధాంతాలు, గడుసు పారని గొంతుకతో రచ్చలోని వారికెల్లా వినపడేట్టుగా చేసే రాద్ధాంతాలు ఇవి వదరుపోతులో కానరావు, అంటే కనిపించవు. సాక్షి సంఘంలోని ప్రముఖ పాత్ర జంఘాల శాస్త్రికి నోరు తప్ప మరేమైనా అవయవం ఉందా అనే సందేహం కలుగుతుంది. అలా అది సహజంగానే వదరుబోతు మార్గం కొంతవరకు మృదు ధ్వని ప్రధాన. ఇద్దరు తెట్లలో మేటులైనను ఇద్దరు తెట్లలో గొప్పవాళ్ళే అయిన సాక్షి తెట్లలోని తెగువ వదరుబోతుకు లేదు. వదరుబోతు తెట్లలోని తీపి సాక్షి తెట్లకు రాదు. ఉదాహరణగా వీరిద్దరూ చేసిన సారంగధర నాటక విమర్శ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇంతకంటే ఇక్కడ చర్చించటానికి వీల్లేదని రాళ్లపల్లి అనంతకృష్ణమాచార్యులు గారు చివర తీర్పు వదరుబోతు మీద ఇచ్చారు. రాయలసీమ ఆధునిక సాహిత్య నిర్మాత పప్పూరు రామాచార్యులు అని 7వ వ్యాసం. రాయలసీమ రాళ్లసీమ కాదు, రత్నాలసీమ అని నిరూపించారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అనంతకృష్ణ శర్మ గారి వంటి సంగీత సాహిత్య నిధులు, నారాయణాచ పుట్టమతి వంటి సరస్వతీ పుత్రుడు,
వెంకటియారం వెంకట శాస్త్రి వంటి మహాకవి, హరి సర్వోత్తమరావు వంటి గ్రంథాలయ ఉద్ధారకుడు, కట్టమంచి రామలింగారెడ్డి వంటి మేధావుడు, సంగీత సాత్యావేత్తలు, రామరాయనీయంగారి వంటి మహామంత్రుడు, కోటిరెడ్డి, సంజీవరెడ్డి, నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సంజీవయ్య, సుబ్బారావు కల్లూరి వంటి ప్రజాసేవకులు, బిఎన్ రెడ్డి వంటి దర్శకులు, విద్వాన్ విశ్వం వంటి మహారచయితలు, అందరూ వీరంతా అనన్యమైన ప్రతిభాదీధితలు. వెలార్తుతూ పుట్టిన ప్రాంతానికి, మెచ్చిన ప్రాంతానికి అఖండమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించిన వాళ్ళే. వీరంతా ఎవరి రంగంలో వాళ్ళు అతి రథులు, మహారథులు, వారి ఉద్దండ పిండులు, ఎవరి వ్యక్తిత్వం వారిది, ఎవరి గొప్ప వారి అని వేమరాజు భానుమూర్తి 1976లో వెలువడిన విద్వాన్ విశ్వం సన్మాన సంచికలు విశిష్టత చేకూర్చిన రాయలసీమ వ్యక్తులను గుర్తు చేసుకున్నాడు. భానుమూర్తి కేవలం కొందరిని మాత్రమే పేర్కొన్నారు. అది 6వ శతాబ్ది కిందటి విషయం కనుక దీనికి 4 దశాబ్దాల క్రితం అంటే 1936లో మొదలైన ప్రతిభ త్రైమాసిక పత్రిక తన ప్రారంభ సంచిక సంపాదకీయంలో ఇలా అంది: తెలుగు వాంగ్మయంలో 3 వంతులు రాయలసీమలో ఉత్పన్నమైందే కదా. గ్రంథంలో మనకు చదివే భాష రాయలసీమ భాషే కనుక ఆ గ్రాంధిక భాషా పరిణామం నేటి భాషలో ఎలా ఉందో తెలుసుకోవాలంటే రాయలసీమలోని వాడుక భాష నేర్చుకోవలేమా? 1933లో బరంపురంలో నవ్య సాహిత్య ఉద్యమ వ్యావహారిక భాషా ప్రచార నడుం కట్టి నవ్య సాహిత్య పరిషత్తు అవతరించింది. గిడుగు రామ్మూర్తి, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, తల్లావజ్జల శివశంకర శాస్త్రి, తిరికచెర్ల వెంకటరత్నం సంపాదకులుగా ఈ సంస్థ 3 ఏళ్ల తర్వాత ప్రతిభ పత్రికను ప్రారంభించింది. ఈ పత్రికలోని తొలి సంపాదకీయం నుంచి పై వాక్యాలు రాశా చూపించారు. రాయలసీమ సారస్వత కాలవాహిని మీద ఉండే ఈ అంచనాల మధ్య మనకు కనబడే మహావంతెన వంటి వారు పప్పు రామాచారి. 1926 నుండి వారు ఉజ్వలంగా నిర్వహించిన శ్రీ సాధన పత్రికలు కవిత్వం, కథలు, ఉపన్యాసాలు, నాటికలు, వ్యాసాలు, లేఖలు, నాటక విమర్శలు, మాండలిక వృత్తాంతాలు, యాత్రా చరిత్రలు, భాషా విషయాలు, శాసన విషయాలు, సాహిత్య విమర్శ, పుస్తక సమీక్షలు, నీతి కథలు వంటివి ఎన్నో రాజకీయ వార్త వ్యాఖ్యాలతో పాటు కనపడ. రాయలసీమ మహాకవులు జన్మించిన దివ్యస్థలం. కానీ ఇవాళ మన వారిలో కవిత్వం అట్లా లేదు. కలం పట్టి వ్రాయతే అలవాటు కూడా కనపడటం లేదు. పాండిత్యం ఉన్న రచనాశక్తి అంత సులభంగా అలవడే విద్య కాదు. అనగనగ రాగం అతిశయిల్లునట్లుగా వ్రాయగా జిగిహెస్తుతుందనే సందేహమేం లేదు. కనుక విద్యావంతులంతా పత్రికకు విషయాలు వ్రాయాలని శ్రీ సాధన పత్రిక సంపాదకుడు రామాచార్యులు పదే ప్రేరేపించి పట్టుబట్టి రాయించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర వంటి గొప్ప విద్వాంసుల తొలి రచన ఈ అనంతపురం కుదురు నుంచి బయలుదేరినవి. ఇప్పుడు రామాచార్యులు రాయలసీమ ఆధునిక సాహిత్య నిర్మాతగా మనం చెప్పచ్చు. వేమన తెలుగువారి కొత్తగా సమగ్రంగా పరిచయం చేస్తూ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి పూనికతో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు 1928 అక్టోబర్ 25 నుండి 31 దాకా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారం రోజుల పాటు అనంతపురంలోని సీడెడ్ డిస్ట్రిక్ట్ కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ అని భవనంలో ప్రసంగాలు చేశారు. ఆ విషయంగా రాళ్లపల్లి వారిని ప్రస్తుతిస్తూ చిలుకూరి నారాయణరావు గారు చెప్పిన పద్యాలు 1928 నవంబర్ 17 సంచిక శ్రీ సాధన పత్రికలో కనపడతాయి. వాటిలోనే ఇప్పుడు చెప్పే పద్యం: రాళ్లపల్లి ఎందు రాళ్ళెన్నో పుట్టె, రాళ్ళలోన వజ్రాలు
వజ్రాలలోన వలపెట్టు పుట్టరా కీర్తనీయ చరిత కృష్ణ శర్మ. 1929-36 కాలంలో జరిగిన కృష్ణరాయల జయంతి ఉత్సవాలు విశేషాలు ఉపన్యాసాలు శ్రీ సాధన పత్రికలో నిక్షిప్తమయ్యాయి. ఇంకా శివశంకర శాస్త్రి, శివశంకర పిల్లె 1930 ఇంగ్లాండ్ యాత్రా విశేషాలు 1930 మే నెల నుండి లేఖల రూపంలో శ్రీ సాధన పత్రికలో వచ్చాయి. అలాగే ఆదోని పురాణ సంఘ ఉపన్యాసాలు, చాలా రకాల సాహిత్య ప్రక్రియ శ్రీ సాధన పత్రికలో చోటు చేసుకున్నాయి. మరో రకంగా చెప్పాలంటే శ్రీ సాధన పత్రిక సంఘ సంస్కరణ ఉద్యమ లక్ష్యంతో సాహిత్యం ఆయుధంగా రచయితలను, కవులను ప్రేరేపించటమే కాక తర్వాత దశలో వారి సాహిత్య సృష్టికి వేదికగా మారి చరిత్రగా నమోదు చేసి 2 దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ గతకాలపు తెలుగు పత్రికలు డిజిటల్ రూపంగా భద్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా చాలా పత్రికలకు సంబంధించిన అందుబాటులో ఉన్న సంచికలు ఎలక్ట్రానిక్ జాగ్రత్త చేసి వెలుగులోకి తెచ్చింది. ఫలితంగా ఎంతో పరిశోధన తర్వాత కాలంలో జరిగి ఆ పత్రిక గురించి శ్రీ సాధన పత్రిక ప్రచురించిన కవిత్వం గురించి పుస్తకాలను డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి వెలువరించారు. పప్పు రామాచార్యుడు శత జయంతి పెద్దగా దృష్టిలో పడలేదు, కానీ వదలుబోతు కలపత్రిక మొదలైన శతవార్షిక సందర్భాన్ని 2 పుస్తకాలు వెలువడటం గమనార్హం. శ్రీ సాధన పత్రికలో వెలువడిన సాహిత్య సమీక్షలు చేయటం అంటే రాయలసీమ సాహిత్య ఉద్యమాన్ని పరిచయం చేయటమే, రాయలసీమ సాహిత్యాన్ని పరామర్శ చేయటమే. 1926 నుంచి రామాచార్ కళ్ళు మూసేదాకా ఉజ్వలంగా నడిపిన శ్రీ సాధన పత్రిక 63 నుంచి విరక్తి చెంది రాజకీయ విమర్శక పరిహరించారు. కనుక తొలి తెలుగు 4 దశాబ్దాలు 40 ఏళ్ల పత్రిక గతి ఉజ్వలంగా సాగిందని గుర్తుపెట్టారు. అయితే అన్ని సంచికలు లేవు, కేవలం 22 సంవత్సరాల పైబడి సంచికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేవలం వాటి ఆధారంగానే ప్రస్తుత విశ్లేషణలు, వ్యాఖ్యలు కొనసాగుతాయి. కవిత్వం శ్రీ సాధన పత్రికలో వెలువడిన కవిత్వంలో పద్యం, గేయం, పాట, పదాలు కనబడు. ఓట నిర్వేదం, రాట్నం, కళ్ళు వ్యసనం, ప్రకృతి, స్త్రీ విద్య, రైతు, కవి, పిల్లలు, రాయలసీమ, ఇంకా పెనుగొండ, నంద్యాల వంటి పట్టణాలు, ఇలా చాలా విషయాలు వస్తువులుగా ఈ కవిత్వం వెలువడి చిలుకూరు నారాయణరావు, రాళ్లపల్లి రాజశేఖర శతావధాని, కెవి రామకృష్ణారెడ్డి, కర్రా సుబ్బమ్మ, కల్లూరు అహోబలరావు, టి గురుమూర్తి, వెల్లూరి శ్రీనివాసమూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం, అరుంధతీయ సమాజం వంటి ఎందరి రచనలు అందులో కనబడతాయి. 1928 నవంబర్ 17, 18లో నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణయ్య అధ్యక్షతన ఆంధ్ర మహాసభలు జరిగి ఆ సభలో డాక్టర్ చిలుకూరు నారాయణరావు 128 పాదాల దత్తగేయం చదివి దత్తమండలానికి రాయలసీమ అనే పేరు ప్రతిపాదించారు. ఇచ్చినదెవ్వరో పుచ్చినదెవ్వరో పుచ్చుకొన్నట్టి ఆ పురుషులెవరు, త్వరకు బిడ్డంగిచ్చే దొరబిడ్డపట్టి మరదలా అని ఇటు మర్యాదమన్ పరిహాసములు చెయ్య తదిగాదు నేడు వెరగించుడి అరువుగామి అత్త సొమ్మను చేసి అల్లుండు దాన అమర చేసినట్టున్న అట్టులున్నది దత్తమండలం. అలా 5 నుంచి 12 పాదాలు చాళక్యులు, రాష్ట్రకూటులు, కాదంబులు, బాణరాజు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించారని కవి ఈ గేయంలో చెప్పారు. ఈ ప్రాంతపు ప్రఖ్యాత దేవాలయ చారిత్రక వ్యక్తులు, సాహిత్యవేత్తల పేర్లు ప్రస్తావించి దత్తగానమ్మనే దత్తనుగా ఉత్త దబ్బరలివి చిత్తమ్ముకల్ దత్త తయుందూడు తొలంగెరే దరిచెచ్చినానేమి మరసినని ఇరుగువారులు మన పొరుగువారులు సరిచూచి మన్నించి సఖ్యంబు నేర గౌర సంబుబుద్ధితో కాంతులు మల్ల
అంతలో జూపట్టు ఆంధ్ర అభ్యుదయం అని ముగిస్తారు. 1889 మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ముసలమ్మ మరణం కావ్యం రంగయ్య శెట్టి స్థాపించిన బహుమతి పొంది 1900లో ప్రచురణైన కావ్యం తొలి తెలుగు కావ్యం. ఈ వస్తువుతోనే తరుకు నారాయణరావు ముసలమ్మని గేయాన్ని 300 పాదాలు రాయటం విశేషం. దీన్ని సాధన పత్రిక 1928 సెప్టెంబర్ 15 సంచికలో ప్రచురించాయి. అన్నలార తమ్ములార అక్కలార చెల్లెలార తనయులుగన్న తల్లులార విన్నారా మీ కథను. పున్నమ పుత్తడి బొమ్మ పూర్ణమ టైపులో ఉంది. కథ అంటే ఇది కథ కాదు మరి, కన్నుల ఎదుటను గడచిన సంగతి. కన్నులకు చెరువయి కనబడు పొలముల, మనసుకు చలువయి తనిపెడు తరువుల, మెరుటకు విందయి వినబడు జగముల భుగముల అంటూ కొన్ని పాదాలు రమణీయమైన నడకతో గేయం మధ్యలో కనబడు. మాయామర్మం మచ్చుకులేదు, మాటామంతుల మర్యాదైనది, అత్త మాటలకు అణకువ కలది, ముద్దుల గుమ్మ ముసలమ్మ పూర్ణమ్మ నడయ. అమ్మా తనువులు చీరలు కావే, చీరలు పోతే చీరలు వచ్చి, తనువులు పోతే తనువులు రావే, ఇది తెలియదే నీకు చెల్లి. నిలుగుటద్దముల నీళ్లను చూచను, ఢల్లున దేహము జలధరించను, తన వేషములో తన్ను మరచినది ముక్తేశ్వరి ముసలమ్మ. అలా హృదయ విదారకంగా ఈ గేయం సాగింది. పోతన స్మృతి అంటూ 1927 డిసెంబర్ 17 సంచికలు అనంతపురం కళాశాలలో పోతన జయంతికి చదివిన పద్యాలున్నాయి. అలాగే బెల్లూరి శ్రీనివాసమూర్తి 1929 ఫిబ్రవరి 2 సంచికలో రాసిన తిక్క శర్మ స్తోత్రం అంటూ 3 పద్యాలు, ఇంకా రాయలసీమ పన్నన పెనుగొండపురం మా నంద్యాల లేపాక్షి ఆలయం పేరిట పద్యాలు పాటలు కనపడతాయి. రైతు జెండా అంటూ కేవి రామకృష్ణారెడ్డి, రాటం అంటూ రామకృష్ణ సీతారామ సోదర కవులు, స్వాతంత్రోద్యమం అంటూ పలువురి పద్యాలు అందులో సాధనలో కనపడ. ఓట నిర్వేదం, దమ్మిడి కళ్ళు, దీనుల మర, ఆరోగ్య పదాలంటూ శీర్షికలలో పద్యాలు పదాలు పాటలు పిల్లల పాటలు చాలా. ఈ కేవలం లభ్యమైన కొన్ని సంవత్సరాలలో కొన్ని రచనల నుండి మాత్రమే ప్రస్తావిస్తారు. కథా సాహిత్యం వారపత్రిక సాధన పత్రిక 1926 ఆగస్టు 14 మొదలు కాగా, అదే ఏడాది అక్టోబర్ 2వ తేదీ సంచికలో ఒక చిన్న కథ మొదటి భాగం వెలువడి. పినాకిని నది ఒడ్డున గల గ్రామంలో జరిగే ఈ కథ 3 సంచికల్లో సాగి చివరి భాగము సంచిక దొరకపోవడం రచయిత ఎవరో తెలియల. 1927 నుంచి ఒక సంచిక నుంచి ఒక కథ 20 యాత్రికడు అనే కథ పేరు 4 భాగాలు. రచయిత రామచంద్ర, అంతకు మించి వివరాలు లేవు. కథా ప్రచురణ తర్వాత విగ్రహారాధన గురించి కథా దృష్టితో విమర్శ రాగా, ప్రచురణ సంపాదకుడి స్పందన తర్వాత వారం ప్రచురించారు. దీనికి ప్రతిస్పందన కూడా వచ్చి ముక్తాయింపుగా రచయిత అభిప్రాయాన్ని తర్వాత వారం తెలియచేశారు. మరో కథ మన బిబ్బుడి 1930 ఏప్రిల్ 19 సంచికలో రచయిత పేరు లేకుండా వచ్చి ప్రతీకాత్మకంగా స్వాతంత్రోద్యమాన్ని వివరించడం ఈ కథలో ప్రత్యేకత. భగీరథుడు రాయలసీమలో సంచరిస్తూ ఆ ప్రాంతానికి తుంగభద్ర జలాలు తేవడం కథావస్తువు. ఇది కూడా కథకుడి పేరు లేకుండా వచ్చి మామగారింటికి వెళ్ళిన పండుగ అల్లుడి కథ దాహపు దొంగలు 1935 జూలై 8 సంచికలో పిఎన్ ఆచార్య రాశారు. ప్రభాకరుడు రాసిన గిరిపెవర్ది కథ సంభాషణలో కథ మానసిక విషయం వస్తువు కాగా, ఏఎల్ నరసింహారావు రాసిన సుశీల మోహనుల కథ జీవిత భాగస్వామి ఎంపికలో ఉండాల్సిన స్వతంత్రత గురించి చర్చ. పురుషుల దోపిడీకి గురయ్యే యువకుల వ్యధకు దర్పణం ప్రేమ బలి కథ. అలాగే సముద్ర మథనం, స్వరాజ్య సంపాదనం, స్వాతంత్ర పోరాటాన్ని వెలుబుచ్చే వెలి కథ మానవతను చర్చిస్తాయి. 1940 ఫిబ్రవరి 10న వెలువడిన ఎంబి శాస్త్రి ప్రభాత భేది కథ జాతీయోద్యమ స్ఫూర్తితో వచ్చింది.
పరిమితంగా లభ్యమవుతున్న సంచికలను పరిశీలించిన రాయలసీమ కథా సాహిత్యం గురించి మరికొన్ని విషయాలు కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా రాణించిన విద్వాన్ విశ్వం 1939 ఆగస్టు నెల సంచికలో 2, 1940 జనవరి ఫిబ్రవరి సంచికలో 4 కథలు సాధనలో రాశారు. అప్పటికి విద్వాన్ విశ్వం 25 ఏళ్లవాడు. అనంతపురం నివాసి. తరిమెల నాగిరెడ్డితో కలిసి నవ్య సాహిత్యమాల పనులు చూసుకుంటున్న కాలం అది. ఆ 6 కథలు సామాజిక జీవితాన్ని స్పృశించి వ్యాఖ్యానించటానికి ప్రయత్నించారు. 1944 తర్వాత హైదరాబాద్, మద్రాసు తరలివెళ్ళి పాత్రికేయుడిగా, సంపాదకుడా విద్వాన్ విశ్వం స్థిరపడ్డారు. సాధన పత్రిక కథలు వారి తొలి రచనలుగా పరిగణించాలి. అదే సమయంలో విద్వాన్ విశ్వం వేగాన్ని కూడా గమనించాలంటున్నాడు నాగస్వరి. విద్వాన్ విశ్వం కథలు శ్రీ సాధన పత్రికలో వెలుగు చూసిన కాలంలోనే కందాళ శేషాచార్యుల కథలు కూడా ప్రచురించారు. 1936, 41, 42 8 కథలు, 4 పురాణ కథలు చూడదు. అనంతపురం ప్రాంతం కొత్త చెరువుకు చెందిన శేషాచార్యుల కథలలో దృష్టిలో వ్యక్తీకరణలు, నవ్యత కనబడు. బ్లాకీ కుక్క చరిత్ర, 1901 మార్గం, రైల్వే గైడ్, బిఏ అజ్జి అనే కథలు అప్పటికి చాలా గొప్పవి, విభిన్నం. స్వదేశీ విదేశీ కుక్కల పెంపకం వస్తువుగా వచ్చిన కథలు, జాతీయోద్యమ స్ఫూర్తి మేళవించడం విలక్షణ. డబ్బు సంపాదనకు 100 త్రోవలనే పుస్తకం గురించి ప్రస్తావించిన కథలు, 101వ మార్గం కథానాయకుడి పెండిగా పేర్కొనడం. రచయితకుండే సామాజిక దృష్టి, రచనలో వ్యంగ్యం ఏమిటో అర్థము. రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్, బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు, అనువాదాలు కూడా సాధన పత్రికలో 6 నెలలలోపే కనపడటం ఆచార్య గారుకుండే దృక్పథపు వైశాల్యాన్ని తెలియజేస్తుంది. కథల అనువాదాలతో పాటు పురాణ కథలు, స్కెచ్లు కూడా వారు ప్రచురించారు. వీటన్నిటికీ మించి 1927 జనవరి 15 సంచికలో బెంగుళూరు నివాసి హోసూరు నంజుండరావు రాసినటువంటి చిన్న కథలనే వ్యాసం చాలా విలువై. కథ గురించి, కథకుల గురించి, కథా లక్షణాల గురించి వెలువరించిన ఈ వ్యాసంలో కథకు క్లుప్తత, తగిన భాష, స్థల కాల సమన్వయం, వస్తువుకి ఉండాల్సిన సమకాలీనత, అవసరమైన జీవకళ మొదలైనవన్నీ ఆయన చర్చించారు. ఈ వ్యాసం కూడా సాధన పత్రిక మొదలైన 5 నెలలకే వచ్చేసాయి. నాటికలు, ఏకాంకి. సాధన పత్రిక నిర్వహించిన సంపాదకుడు, ముద్రాపకుడు అయిన ఆచార్యుడు పౌరాణికులే కాదు, మంచి వక్త, రంగస్థల నటుడు, సమకాలీన రాజకీయాల మీద వ్యంగ్యోక్తులతో రచనలు చేసి ప్రదర్శనలు చేసిన కనుక తను నిర్వహించే సాధన పత్రికలు నాటికలకు పెద్ద పీట వేయడం సహజం. 1926 అక్టోబర్ 23 సంచికలో ఓట్ల నాటకం అనే నాటిక ప్రచురించారు. ఈ తూరికి నాటకం ముగిసింది. ఇంకా 3 ఏళ్ల వరకు నిశ్చింత ఉండగల ఈ రెడ్డి యువకులు నా భక్తులనియే నమ్మెదు, చూచెదను కాక అనే డైలాగులు అనంతపురి అనే స్త్రీ అనడంలో నాటిక ముగిస్తారు. దీని గురించి చివరంగా చర్చించుకోకుండానే చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. మరుసటి నెలలో స్త్రీ విద్య అని వి ఖండేరావు రచనలు ప్రచురించారు. 1920 నాటిక రచయిత స్త్రీ విద్య కావాలని రచన చేయడం, రామాచార్యులు ప్రచురించడం గమనార్హం. పప్పు రామాచార్యులు రాసిన కళ్ళు పెంట నాటిక 1931 జూలై 25 సంచికలో ప్రచురితమై 3 అంకాల నాటిక. వ్యవహారిక భాషలో వెలువడి ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నాటకంలో ఆరోగ్య విషయాలతో పాటు అధికారుల బాధ్యత రాహిత్యం కూడా. ఇంతవరకు చర్చించిన నాటకాల వస్తువు సమకాలీనం కాగా 1936 ఫిబ్రవరి 22 ప్రచురించిన గంగా భాగీరథి నాటకం విలక్షణ.
చిరుకూరి నారాయణరావు రాసిన ఈ నాటకంలో నాటక ప్రదర్శనలోని సాధక బాధకాలు వివరించారు. నాటికతో పాటు జర్మన్ కవి లెస్సింగ్ ఏకాంకిక నాదాన్ డివైస్ అనే అనువాదంతో నాదానుజ్ఞానయోగిగా ప్రచురించారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉందని ప్రచురిస్తున్నామని అనువాదకుడన్న. అయితే అనువాదకుడి పేరు లేదు. 1936 జూన్ 27 వెలువడిన సంచికలో మాత్రం ఉంది. 1939 నవంబర్ 23 బెర్నార్డ్ షా రచన విద్వాన్ విశ్వం అనువాదం అత్యాచారం ప్రచురింపబడి నాటక ప్రదర్శన విశేషాలు వార్తలుగా సాధన పత్రికలో వచ్చాయి. వీటిని పరిశీలించిన సంపాదకుడి సమగ్ర దృష్టి ఏమిటో తెలుసు. అలాగే నాటక ప్రదర్శన ప్రకటనలు కూడా పత్రికలో ఉంటాయి. రాయలసీమ ప్రాంతం నాటక సాహిత్యానికి పెద్ద సేవే చేసి ధర్మవరం రామకృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, కోలాచలం శ్రీనివాసరావు, రూపనగుడి నారాయణరావు మొదలైన నాటక ప్రముఖులు ఈ ప్రాంతం వాళ్ళు. శ్రీ సాధన పత్రిక కూడా నాటక సాహిత్యం అలాగే నాటక ప్రదర్శనకు సంబంధించిన విశ్లేషణల ద్వారా విమర్శల ద్వారా ఎంతో కృషి చేసి 1926 డిసెంబర్ 15 ధర్మవరం రామకృష్ణమాచార్యుల గారి శ్రీ పాదుకా పట్టాభిషేకం దాదాపు కొత్త వారితో 15 రోజులు ప్రాక్టీసుతో అనంతపురం హాస్టల్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించారు. వీటి గురించి ఒక నాటకాభిమాని అదే ఏడాది డిసెంబర్ 18 సంచికలు వివరంగా రాశారు. అందులో కొన్ని మాటలు: కవి పద్యం రాశారని సంగీతం తెలియకపోయినా వికారంగా చదివి రసాభాసం కలిగించటం వల్ల లాభం లేదు. పద్యాలు తొలగించి మాటలు తీసుకున్న లోపమేం లేదు. నటులు తాము చెప్పే పద్యాలు మాటలను మొదట అర్థం చేసుకోవాలి. అర్థం తెలియకుండా భావం ప్రకటించటం సాధ్యంగా. చెవులు కంగుమనిపించే హార్మోనియం శబ్దాలు సంగీత పాండిత్యం లేని విద్యార్థులకు అక్కర్లా. హార్మోనియం లేకుండా పద్యాలు పాడచ్చు. ఇలా సాగుతుంది అర్థవంతమైన ఈ విమర్శ. బళ్ళారి రాఘవ స్త్రీలు నాటక రంగం అనే వ్యాసం ప్రచురింపబడగానే గృహలక్ష్మి పత్రికలో కనుపర్తి వరలక్ష్మం శారద లేఖలు శీర్షికలో విమర్శ రాశారు. దాన్ని 1929 జూలై 6 సాధన పత్రికలో జవాబు ఇవ్వగా దీనికి స్పందంగా గృహలక్ష్మిలో ప్రతిస్పందన వెలువడటం విషయం. 1935 అక్టోబర్ 16 బళ్ళారి రాఘవ రాసిన లేఖలో రాయలసీమ ఫిల్మ్ కంపెనీ స్థాపన విషయమై ఆదోని, కర్నూలులోని పత్రికా ప్రముఖులతో సంపాదిస్తున్నాను. అది కార్యరూపం దాల్చే వరకు వేచి ఉండండి అని పేర్కొన్నారు. మరొక మాట నటులు రొడ్డం హనుమంతరావు గారు గురించి ఇలా కనబడి: రొడ్డం గారి తక్కిన వారి కొలతలో కొలవరాదు, వారినే పని ఎందు నిమగ్నుడు. వీరు గమనించిన మానసోల్లాసం కొరకు వేషం వేయలేరు. నాయక పాత్ర ధరించడం హనుమంతరావు గారి కొత్త. అయినా సారంగధరుడి కంటే కృష్ణుడిగా మొన్న ఆయన చక్కగా నటించారు. సంగీతం మృదువుగా హెచ్చు స్థాయి కంఠం బిడియపడుతోంది. కొంచెం ధైర్యం, స్వేచ్ఛతో హనుమంతరావు రంగంలో వెలగట్టం మంచిది. ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతో నిశితంగా, సమగ్రంగా, ప్రయోపకారంగా రీతితో నాటకాల మీద విమర్శలు వెలువరించారని బోధపడు. నాటక రంగ వ్యాప్తి కూడా శ్రీ సాధన పత్రిక ఇతోధికంగా దోహదపడి. అలా సాధన పత్రిక ద్వారా ఎంపిక చేసి ప్రచురించిన కవిత్వం, కథ, నాటికలు వగైరా విహంగ వీక్షణగా పరిశీలించిన పప్పు రామాచార్యుల సర్వతోముఖ దృష్టి ఏమిటో బోధపడుతూ ఈ ఫిక్షన్ ప్రక్రియలే కాకుండా లేఖా సాహిత్యం, యాత్రా చరిత్రలు, శాసనాలు, పుస్తక సమీక్షలు, సాహిత్య సంస్థల వివరాలు, పత్రికల విశేషాలు, సంభాషణ, అలా చాలా పత్రికా ప్రక్రియ శ్రీ సాధన పత్రిక ప్రోత్సహించి ప్రచురించి ఈ పత్రికల చరిత్రలో సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకునే అదనపు ప్రయోజనాన్ని కూడా
స్వంతం చేసుకున్న శ్రీ సాధన పత్రిక ప్రయత్నాలను ప్రయోగాలు రాబోయే అధ్యాయంలో పరిశీలిద్దాం. రేపు సర్వతోముఖాభివృద్ధి సాధన.